హైదరాబాద్ లో ఆల్ ఇండియా ప్రిజన్ డ్యూటీ మీట్ నిర్వహిస్తోంది తెలంగాణ జైళ్ల శాఖ. దేశంలోని 21 రాష్ట్రాల నుంచి 1300 మంది జైళ్ల శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఈ డ్యూటీ మీట్ లో 36 ఈవెంట్స్లలో సిబ్బందికి పోటీలు నిర్వహించనున్నారు. మరోవైపు ఖైదీలు తయారు చేసిన వస్తువుల ప్రదర్శన ఏర్పాటు చేశారు. హైదరాబాద్ ఆర్బీవీఆర్ఆర్ పోలీస్ అకాడమీలో నిర్వహించిన ఆల్ ఇండియా ప్రిజన్ డ్యూటీ మీట్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు గవర్నర్. ఈ కార్యక్రమంలో సిఎస్ రామకృష్ణారావు, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవిగుప్తా, డీజీపీ జితేందర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి 21 రాష్ట్రాల నుంచి 1300 మంది జైళ్ల శాఖ సిబ్బంది వచ్చారు. 3 రోజులు ఈ ప్రిజన్ డ్యూటీ మీట్ జరుగుతుందని తెలిపారు అధికారులు. ఖైదీల్లో మార్పులు తీసుకురావడంలో జైలర్లు కీలక పాత్ర పోషిస్తారని తెలిపారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. రాష్ట్ర జైళ్ల శాఖ ఆధ్వర్యంలో 7వ ఆల్ ఇండియా ప్రిజన్ డ్యూటీ మీట్ ను ప్రారంభించారు గవర్నర్. ఈ మీట్ పోటీ కాదని, క్రమశిక్షణ, అంకిత భావాన్ని పెంపొందించుకునేందుకు ఉపయోగపడుతుందన్నారు. ఖైదీలలో మార్పు తీసుకురావడం జైలు అధికారుల ప్రధాన బాధ్యత అన్నారు. టెక్నాలజీ, వృత్తి శిక్షణ, సంక్షేమ కార్యక్రమాల ప్రదర్శనలు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. I am delighted to be here on this momentous occasion of the 7th All India Prison Duty Meet 2025 hosted by the state of Telangana at the RBVRR Telangana Police Academy. After a whole decade, this distinguished national event returns to Telangana. It is our privilege to welcome more than 1200 prison personnel from 21 states and 3 union territories gathered here as one family of service. This meet is more than a competition. It is a festival of discipline, duty and dedication. As Mahatma Gandhi once said, the best way to find yourself is to lose yourself in the service of others. ఖైదీలు మనుషుల్ని గుర్తుంచుకోవాలని, వారితో గౌరవంగా, వృత్తిపరంగా వ్యవహరించాలని జైలర్లకు సూచించారు డీజీపీ జితేందర్. జైలులో మంచి పౌరులుగా మారి బయటకు వచ్చేందుకు కృషి చేయాలన్నారు. అందుకే దీనిని సవరణ శాఖ అని పిలుస్తారని తెలిపారు. అనుభవాలను పంచుకోవడానికి, కొత్త ఆలోచనలు తెలుసుకోవడానికి ఈ మీట్ సహాయపడుతుందన్నారు. క్రీడల్లో పాల్గొనే వారికి శుభాకాంక్షలు తెలిపారు డీజీజీ జితేందర్. Prison department, we all know that in last few years has taken up lot of reforms for the welfare of the prisoners. It is very important that each and everyone who comes to the prison handled in a professional manner. All of us need to keep in one thing in mind, that maybe they are in conflict with law, but each and every one of them is a human being. He has to be treated well, he has to be treated with all dignity, and we all must understand that there is always scope for improvement. సెప్టెంబర్ 9, 10, 11 తేదీలలో ప్రిజన్ డ్యూటీ మీట్ నిర్వహిస్తున్నామని తెలిపారు ప్రిజన్స్ డీజీ సౌమ్య మిశ్రా. ఈ కార్యక్రమంలో 21 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ప్రిజన్ అధికారులు, 1300 మంది ఔత్సాహికులు పాల్గొంటారని తెలిపారు. వీళ్లు 36 ఈవెంట్లలో పోటీ పడతారని తెలిపారు. ఇండియా టెక్నో ఎక్స్పో, నేషనల్ జైళ్లు ఉత్పత్తి చేసిన వస్తువులతో స్టాల్స్ నిర్వహిస్తామని తెలిపారు డీజీ సౌమ్య మిశ్రా. You have traveled from 21 states and 3 union territories, carrying with you the pride of our respected departments and the hopes of your colleagues back home. This meet is not just about competition, it is about camaraderie, unity and mutual learning. In the next 3 days, you will not only test your strength, endurance and skill on the field, but you will also share your experiences and best practices off the field. 3 రోజులు జరిగే డ్యూటీ మీట్ లో 33 స్టాల్స్ ఏర్పాటు చేసింది జైళ్ల శాఖ. అందులో సీసీ కెమెరాలు, అత్యాధునిక పరికరాలు, 13 రాష్ట్రాల జైళ్లలోని ఖైదీలు తయారు చేసిన వస్తువులను ప్రదర్శనకు ఉంచారు.